బ్యారేజ్లు మొత్తానికి పనికి రాకుండా పోయింది, వృధా ఖర్చు అని మాట్లాడారు. కానీ పరిస్థితులు ప్రభుత్వం దాన్ని పరిశీలించి మరమ్మతుల పనులు మొదలుపెట్టింది. మరి అది ఎంతవరకు డ్యామేజ్ అయింది, అది మరి మరమ్మతులు చేస్తే బాగుపడుతుందా, లేకుంటే నిజంగానే గత ప్రభుత్వం తప్పులు చేసి ఖర్చులు పెట్టి అనవసరం పెట్టింది అన్నట్టు ఉంటుందా? మరి ఆ విషయం ఏంటన్నది వాస్తవానికి ఇక్కడ మనం తెలుసుకున్నట్టయితే 19, 20, 21 ఏవైతే గేట్లు ఉన్నాయో వాటి కూడా చిన్న డ్యామేజ్ అయింది, కానీ అంత పెద్ద నష్టమేం లేదని ఇక్కడ ప్రాథమిక సమాచారం. అదేవిధంగా మనం అక్కడ పనిచేస్తున్న కూలీలను కూడా అడిగి తెలుసుకుందాం రండి ఒకసారి. లేదు కొంచెమే ఉన్నది, ఏదో కొంచెమే అయింది, దాన్ని రిపేర్ చేస్తే పనికి వస్తుందని కొంతమంది అంటున్నారు. మరి దాని కొంచెమైనా సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నాం అలా నుండి వాళ్ళకు మనకి వరకు చెప్పారు. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనమైతే అన్నారం బ్యారేజ్ కాడ ఉన్నాం. మనం ఇప్పుడు వెనకాల మనం చూస్తుంటే పనులు వేగంగా జరుగుతున్నాం మనం చూస్తున్నాం. అదే రకంగా నుంచి వర్క్ మొదలు పెడుతున్నారు పనులు. అక్కడ కూడా మీరు ఏదైతే లక్ష్మీ బ్యారేజ్ ఉందో అక్కడ కూడా మేడిగడ్డలు జరుగుతున్నాయి. అదే కాకుండా ఇక్కడ కూడా అన్నారం బ్యారేజ్ కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రభుత్వం దీన్ని రిపేర్ చేసి దీన్ని మళ్ళీ మరమ్మతులు పూర్తిగా చేసుకుని మళ్ళీ దీన్ని పనిలోకి తెచ్చేటట్టుంది. ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే ఉందో ఈ పనులైతే ఏవైతే జరుగుతూ ఉన్నాయో త్వరగా కంప్లీట్ అవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఏదైతే మనం చూస్తున్నామో ఇది అన్నారం బ్యారేజ్. ఇక్కడ కూడా చాలా వర్క్ జరుగుతుంది నీటి కోసం. ఏదైతే మనం డ్యామేజ్ అని చెప్పుకుంటున్నాం దాని గురించి అక్కడ లక్ష్మీ బ్యారేజ్ కాడ ఎలాగో పనులు ముమ్మరంగా సాగుతున్నాయో అదేవిధంగా ఈ అన్నారం బ్యారేజ్ కాడ కూడా పనులు మనం చూస్తూ ఉంటే మనం కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పచ్చు. ఇతర కూలీలను కూడా ఎక్కువ మంది పెట్టించి ఇక్కడ ఇన్ఛార్జ్లు పెట్టేసి అక్కడ కూడా చూస్తే లక్ష్మీ బ్యారేజ్ కాడ కూడా గేట్లు మూసేసి దారి ఏదైతే ఉందో గేట్లను మూసేసి వచ్చే ఆపి వర్క్ను ముమ్మరంగా మొదలుపెట్టింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ అన్నారం బ్యారేజ్లో ఇక్కడ కూడా వర్క్ పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అతి త్వరలోనే పూర్తయితాయని సమాచారం.
అది మొత్తానికి డ్యామేజ్ అయిందా లేకుంటే కొంతవరకు అయితే రిపేర్ నడుస్తుంది. చాలా బాగా నడుస్తుందన్న. ఇక్కడ వేరే వాళ్ళకు తిరిగి రావడము. మరి ప్రస్తుతానికి పని అయితే మొదలైంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా రాకపోకలు ఈ డిపోని బంద్ అయిపోయాయి. ఇక్కడ గేట్లు బంద్ చేసి ఎవరికి రావడం లేదు. వర్క్ ఏదైతే నడుస్తుంది. మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం అంతగా ఏమీ నష్టం లేదని, డ్యామేజ్ అవ్వడానికి అంత ఏం లేదని, చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయని, పని మాత్రం బాగా నడుస్తుందని తెలిసింది. ప్రస్తుతానికి మనం ఎంతో మేడిగడ్డ మీద చాలా ఇష్యూస్ వచ్చినాయి, చాలా ఇష్యూస్ వచ్చినాయి, చాలా వైరల్గా మారినాయి. కానీ అంత ఏం లేదని, మామూలుగా ప్రభుత్వం అయితే పనులు మొదలుపెట్టింది. మరి అంత పెద్ద పని ఏం లేదని, వర్క్ అయితే నడుస్తుందని ఇక్కడ తెలుస్తుంది. గో టు స్టూడియో ఎల్ న్యూస్.